మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మహారాష్ట్రలో 32%, జార్ఖండ్లో 47% పోలింగ్ రికార్డైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటేసేందుకు జనం క్యూ కట్టారు. ఇక ముంబైలో సినీ రాజకీయ ప్రముఖులు ఓటేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా జార్ఖండ్లోని 12 జిల్లాల్లోని 38 సీట్లకు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతోంది. ఇక మహారాష్ట్రలో 4140 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జార్ఖండ్లో మొత్తం 38 ఎమ్మెల్యే సీట్లకు గాను 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 7000 బూత్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. వీటిలో 31 బూత్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఈ నెల 23న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరుగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్లో 9 ఎమ్మెల్యే స్థానాలకు, పంజాబ్లో 4, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సహా పలు సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు మహారాష్ట్రలో 32%, జార్ఖండ్లో 47% పోలింగ్ రికార్డైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటేసేందుకు జనం క్యూ కట్టారు. ఇక ముంబైలో సినీ రాజకీయ ప్రముఖులు ఓటేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా జార్ఖండ్లోని 12 జిల్లాల్లోని 38 సీట్లకు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. ఇక మహారాష్ట్రలో 4140 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జార్ఖండ్లో మొత్తం 38 ఎమ్మెల్యే సీట్లకు గాను 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 7000 బూత్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. వీటిలో 31 బూత్లలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. ఈ నెల 23న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరుగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్లో 9 ఎమ్మెల్యే స్థానాలకు, పంజాబ్లో 4, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సహా పలు సీట్లకు ఓటింగ్ జరుగుతోంది.